క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. హైదరాబాద్ కోంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పెదనాన్న వేధింపులకు యువతి బలైపోయింది. తండ్రి తీసుకున్న అప్పు చెల్లించాలని ఒకటే ఒత్తిడి చేశారు పెదనాన్న. ఇంట్లో ఎవరు లేని సమయంలో అసభ్యకర ప్రవర్తన, దీంతో మనోవేదనకు గురై అంజలి ఆత్మహత్య చేసుకుంది. నాన్నని కూడా పెదనాన్ని చంపాడంటూ కూడా తను రాసిన ఒక లేఖ అయితే బయటకొచ్చింది. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలు అంటూ కూడా ఆ లెటర్లో భావోద్వేగంగా రాసింది. చనిపోతున్నందుకు క్షమించాలని అమ్మను అంజలి కోరింది. మనుషులు మానవత్వాన్ని మర్చిపోయి డబ్బు కోసం తన మన అని తేడా లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ చావులకు కారణమవుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సొంత పెదనాన్న దాష్టికానికి ఓ బాలిక నిండు ప్రాణం బలైపోయింది. తన పెదనాన్న అవమానించారని ఆత్మహత్యకు పాల్పడింది అంజలి. నిజామాబాద్ జిల్లా వర్ణికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం కోంపల్లికి వలసొచ్చి నివసిస్తోంది. ఈ దంపతుల పెద్ద కుమార్తె స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతోంది. గతేడాది రోడ్డు ప్రమాదంలో బాలిక తండ్రి మరణించడం జరిగింది. ఆయన బతుకున్నప్పుడు తన అన్నతో కలిసి మేడ్చల్లో ఫినాన్స్లో కొంత రుణం తీసుకోవడం జరిగింది. తండ్రి మరణం తర్వాత ఆ అప్పు విషయం మాట్లాడాలనే నెపంతో తమ్ముడి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఆ అన్న ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను లైంగికంగా వేధించేవాడట. అతని వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో ఆ బాలిక తీవ్ర మనోవేదనకి గురైపోయింది. ఈ నరకాన్ని భరించలేక ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది అంజలి. ఇక అంజలి చనిపోయే ముందు ఓ లేఖ అయితే రాసింది. ఆ లేఖ అయితే మీకు ఇక్కడ మేము చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు. ఆ లెటర్లో అయితే తను చాలా బాధపడుతుంది. అమ్మకి సారీ చెప్తూ కూడా ఆ లెటర్లో కొన్ని విషయాలు చెప్తూ కూడా ఆ అమ్మ ఈరోజు మరణించింది. ఆ తల్లి కూడా ఏ విధంగా రోధిస్తుందో మనకి స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఇంటర్ చదువుతుంది. గతంలో మా నాన్నను కూడా మా పెద్దనాన్నే చంపాడు, మా నాన్నే చంపాడు, ఆ విషయాన్ని వాడే స్వయంగా చెప్పాడు. సీను అనేవాడే స్వయంగా చెప్పాడు. సీను అంటే అంజలి పెద్దనాన్న, ఆయనే స్వయంగా చెప్పాడు. ఒక 5 స్టార్ ఫినాన్స్ కంపెనీ ద్వారా వచ్చి మమ్మల్ని వేధింపులకి గురి చేస్తున్నారు. మా నాన్న చనిపోయాడు, మా అమ్మ మాకు ఫీజులు కట్టాలి, బట్టలు కొనాలి, చాలా చేయాలి, ఇవన్నీ మా అమ్మ ఎలా చేస్తుంది అంటూ కూడా ఆ అమ్మాయి కంటతడి పెడుతూ కూడా ఒక లెటర్ని అయితే రాయడం జరిగింది. ఖచ్చితంగా ఆ పెదనాన్న ఎవరైతే ఉన్నారో ఆయనకి ఖచ్చితంగా శిక్ష పడాలి అంటూ కూడా ఆ నోట్లో తను క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ఇక అంజలి చనిపోయే ముందు కూడా ఆ లేఖని బయటకి పెట్టడం కూడా జరిగింది. ఆ లేఖలో అమ్మ నేను చనిపోతున్నందుకు కూడా నన్ను క్షమించమ్మా, ఈ సీనుగాడు మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడు, నేను చనిపోవడానికి సీనుగాడు అంటే అంజలి పెదనాన్న కారణం, డబ్బుల విషయంలో ఇంటికొచ్చి గొడవ చేస్తున్నాడు, అది చూసి చుట్టుపక్కల వారు వింతగా చూస్తున్నారు, ఈ ఇన్సల్ట్ అయితే నేను భరించలేకపోతున్నాను, అది నాకు నచ్చడం లేదు, చాలా ఫీల్ అయ్యాను, దానికి తోడు లోన్ డబ్బుల కోసం తన తండ్రిని చంపినట్లుగా కూడా సీనుగాడు పెదనాన్న చాలాసార్లు చెప్పాడు. కానీ వాడిని ఏం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. దీనికి తోడు పెదనాన్న పెట్టే గొడవల కారణంగా మన పరువు కూడా పోతుంది, బతికే సిచ్యువేషన్ కూడా లేదు, అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను, చనిపోతున్నందుకు క్షమించండి అమ్మా, నాన్నను చంపిన వాడికి శిక్ష పడాలి అంటూ కూడా తను ఏదైతే లేఖ రాసిందో భావోద్వేగంతో ఆ లేఖలో ఈ విధంగా తను రాయడం కూడా జరిగింది. ఇక ఆ విషయం తెలుసుకున్న బాలిక తల్లి గుండెల పగిలేలా కూడా రోధిస్తూ ఉంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే కేసునైతే నమోదు చేసుకోవడం జరిగింది. కేసునైతే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ తల్లి కూడా ఎంత వేదనకు గురవుతుందో కూడా మనం చూస్తున్నాం. కష్టపడి చదివిస్తోంది. తండ్రిని కూడా ఆ పెదనాన్నే చంపేశాడు అనేది కూడా వాడే చెప్పాడు, పెదనాన్నే చెప్పాడు, క్లియర్గా చెప్పాడు, వాడికి శిక్ష పడాలి అంటూ కూడా చివరి కోరికగా కూడా అంజలి దాంట్లో రాయడం కూడా జరిగింది. ఆ తల్లి కూడా అక్కడ బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కష్టపడి కూడా తనని ఇప్పుడు చదివిపిస్తూ ఉంది. ఆ పెదనాన్న ఎవరైతే ఉన్నారో ఆ పెదనాన్న లైంగిక వేధింపులు కూడా భరించలేక నేను చనిపోతున్నానంటూ కూడా తను చెప్తూ ఉంది. ఇక్కడ బతకలేం, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎలాగో చూస్తున్నారు, వింతగా చూస్తున్నారు, చాలా ఇన్సల్ట్గా అనిపిస్తుందమ్మా, నేను బతకలేను, నన్ను క్షమించు అంటూ కూడా ఆ నోట్లో తను రాసి ఈరోజు తనువు చాలించిందని కూడా మనం చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలోనే మృతుడి సోదరుడు తరచూ కూడా వారి ఇంటికి వస్తుండేవాడు. అయితే బాలికపై లైంగికంగా వేధించడం ప్రారంభించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన అంజలి కూడా ఈరోజు నేను చనిపోతున్నాను అంటూ కూడా లేఖలో వెల్లడించడం జరిగింది.